హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్విస్ మామ్. మేము మళ్ళీ తిరుపతికి వెళ్తున్నాం. మళ్ళీ అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తామండి. సో లాస్ట్ ఇయర్ అంటే కొంచెం ఎర్లీగానే వెళ్ళాం. ఎవ్రీ ఇయర్ వెళ్ళాలి అని ఒకటి పెట్టుకున్నాం అనమాట, తిరుపతి అరుణాచలం ఒకటి. లాస్ట్ ఇయర్ అరుణాచలం వెళ్ళలేకపోయినా బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్, నా హెల్త్ కండిషన్ కోసం. అందుకోసమే ఈసారి లేట్ చేయకుండా వాట్ వి థాట్ అంటే కొంచెం ఎర్లీగా వెళ్దాం. సో లేట్గా కాకుండా ముందే స్టార్ట్ చేసే మన ప్లాన్స్ అన్నీ. మళ్ళీ నేను దసరా సీజన్ టైంకి కొంచెం ఫ్రీ అవ్వాలి. ఫ్రమ్ లాస్ట్ జూలై నుంచి టిల్ నవంబర్ వరకు చాలా చాలా టఫ్ టైం. సో అప్పుడు బాగా మార్కెట్ ఉంటుంది, ఆ టైంని వదిలేసుకోవద్దు. సో చాలా కష్టపడాలి, అప్పుడు చాలా వీడియోస్ వేయాలి, ప్యాకింగ్స్ ఉంటాయి, మూవింగ్ ఉంటుంది, అంతా చాలా చాలా కస్టమర్ రివ్యూస్ ఉంటాయి. సో రిసీవ్ అయిన వాళ్ళు, రిసీవ్ కాని వాళ్ళు కంప్లైంట్స్ ఉంటాయి. సో నేను వదిలేసి ఎక్కడికి వెళ్ళలేను. స్టోర్ అండ్ ఆల్సో బొటిక్ ఇంకా హార్డ్గా రన్ అవుతుంది. సో ఇంకా అసలు వదిలే ఛాన్సే లేదు. సో అండ్ ఆల్సో అదర్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. అందుకోసమే వెన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సమ్ బిగ్ థింగ్, సో బిగ్ పర్సన్కి చెప్పాలి కదా, బిగ్ బ్రోకి చెప్పకపోతే ఎలా అని చెప్పేసి తిరుపతికి వెళ్తున్నాం. అండ్ ఇట్ వాజ్ అన్ప్లాన్డ్ అండి. నావన్నీ అన్ప్లాన్సే ఉంటాయి. ప్లాన్డ్గా పోవాలని నేను ఎప్పుడు అనుకోను. నాకెందుకో సడన్గా తిరుపతికి వెళ్ళాలి అనిపించింది. మనసంతా వెంకటేశ్వర స్వామి నిండిపోయినప్పుడు నేను ఉండలేను. అలా ఉన్నా కూడా నేను ఏం చేసా అంటే ఆ దేవుడి దగ్గర కూర్చొని అలా ఏడుస్తూ ఉంటా. నాకు ఇంకా ఆయన టార్చర్ చేస్తా అనమాట. నాకు నేను చూడాలని ఉంది, నీ దర్శనం ఎప్పుడు ఇస్తావు, ఎప్పుడు వెళ్దాం మనం, నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు స్వామి, నన్ను నీ దగ్గరకు తీసుకెళ్ళు, నేను నీ దర్శనం చేసుకోవాలి అని ఆయన కింద మీద చేస్తా అనమాట. ఆయన నా టార్చర్ తట్టుకోలేక తీసుకెళ్తారు. సో ఆల్మోస్ట్ తిరుపతికి వచ్చేసాం. అక్కడ మంచి కాఫీ తాగాం. కాఫీ అంతేం బాగాలేదు. సో కొంచెం టీ తాగాం, ఆర్వీకి హార్లిక్స్ తాగించాం. అక్కడ నుంచి బైక్ సెంటర్కి వెళ్ళాం. సో మేము ఎప్పుడు వెళ్ళినా స్కూటీ తీసుకుంటాం అనమాట ట్రావెలింగ్కి. సో కార్ మా ఇద్దరికి రాదు కాబట్టి స్కూటీయే తీసుకోవాలి. సో స్కూటీ తీసేసుకున్నాం. స్కూటీ రెంట్ వచ్చేసి 500 per day. ఇంకా ఎక్స్ట్రా కిలోమీటర్స్ అయితే 5 రూపీస్ పర్ కిలోమీటర్ అంట. కొంచెం ఎక్కువనే ఎక్స్పెన్సివ్, లైక్ 700 అయింది మాకు. ఎందుకంటే మేము కాణిపాకం వెళ్ళాం. సో అక్కడ నుంచి PS4కి వెళ్ళి, అంటే తిరగడానికే కదా, ఎందుకంటే ప్రతిసారి ఆటో ఆపి నడవాలి అంటే, ఎందుకంటే నెక్స్ట్ డే మేము కాలినడకన మొక్కుకున్నాం కాబట్టి. సో వెళ్ళాలి అంటే సో అవ్వదు, అక్కడెక్కడ తిరగాలి అంటే అవ్వదు. సో అందుకే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా స్కూటీ తీసుకుంటే అంతే పడుతుంది. ఏంటంటే మనం ఇప్పుడు ఆటో బుక్ చేసుకుంటే 100 రూపీస్ అనుకోండి అప్ అండ్ డౌన్, అదే 200 రూపీస్ అయిపోతుంది. సో అలాగా మనం ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా ఛార్జెస్ పడతాయి. అదేదో మనం డీజిల్ పోపించుకొని మనం ఎక్కడికంటే అక్కడ తిరగొచ్చు, వాకింగ్ ఉండదని చెప్పేసి. సో వీ ప్లాన్ లైక్ దట్. PS4 అండి, ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. కొంచెం బిట్ ఎక్స్పెన్సివ్, అంటే ఎక్స్పెన్సివ్ కూడా ఏమి ఉండదు, జనరల్ హైదరాబాద్ ప్రైసెస్ ఉంటాయి. బట్ చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అంటే ఇలాంటి ఒక స్టోర్ అంటే ఫుడ్ కోర్ట్ పెట్టుకోవాలనిపించింది నాకైతే. ఎప్పుడు వెళ్ళినా మేము అక్కడే తింటాం. దిస్ ఇస్ 3rd time or 4th time మేము వెళ్ళిన ప్రతిసారి ఆ ప్లేస్లోనే తింటాం అనమాట. అక్కడ ఫుడ్ మాత్రం హైజీన్ ఉంటుంది అండ్ ఆల్సో నీట్గా ఉంటుంది. వాటర్ కావచ్చు అన్నీ. అక్కడ వెంకటేశ్వర స్వామి అయితే నాకు చాలా ఇష్టం. దట్ మేడప్ ఆఫ్ సిల్వర్ అనుకుంటా, సిల్వర్ కాయిల్తో చేసినట్టున్నారు. కాయిల్ కాదు, సిల్వర్ దాంతో చెక్కినట్టున్నారు. చాలా బాగుంటుంది అది. అండ్ స్వీట్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అసలు. అలా నోట్లో తీసుకొని అలా నోట్లో పెట్టుకోవాలనిపిస్తుంది. బట్ లంచ్ టైం, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసాం. వెళ్ళి రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అయిపోయేసరికి టైం అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏం స్వీట్స్ తిన్నా మళ్ళీ అన్నం తినలేము, అందుకోసం డైరెక్ట్ లంచ్ చేసాం. యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ కానీ వెళ్ళాం, బట్ ఇంకా లంచ్ చేసేస్తే ఓ పని అయిపోద్ది కదా. మళ్ళీ అక్కడ మధ్యలో కాణిపాకంలో ఇక్కడ మళ్ళీ ఇబ్బంది పడతాం, అక్కడ ఫుడ్ సరిగ్గా ఉండదు కదా అని చెప్పేసి ఫ్రైడ్ రైస్ల కంటే ఇక్కడ మంచి వెజ్ భోజనం తినొచ్చు అని చెప్పేసి ఒకటి నార్త్ ఇండియన్ థాలీ, సౌత్ ఇండియన్ థాలీ తీసుకున్నాం. స్వీట్ చూడండి, వావ్. నేనైతే అన్నీ దగ్గర నుంచి తీసాను అనమాట. నాకు ఎక్కడ స్వీట్స్ అంత నచ్చవు, నేను తినే ఆ ఒక్క పీస్ కోసం ఆరాట పడతాను అనమాట. ఈ స్వీట్ తినాలి, ఆ స్వీట్ తినాలి, నాకైతే అన్ని ఇలా తీసుకున్నాను. ఇక్కడ చూడండి, అదేండి మన ఆకు, అది అరిటాకులో స్వీట్ విత్ బాదం పప్పు, ఎంత బాగుందో అసలు. ఇది కునాఫాలో టైప్స్ అనమాట, నేను నెక్స్ట్ చూపించే కిందవన్నీ. సో ఇది కూడా బాగుంది. అండ్ ఇదైతే 750 ఫర్ 250 grams అంట. ఎంత బాగుంది చూడండి. అట్లా తీసుకొని అట్లా నోట్లో పెట్టుకోవాలని ఉంది నాకైతే. అలా ఎన్ని స్వీట్స్, అసలు ఎన్ని షుగర్ స్వీట్స్, అసలు ఎంత బాగున్నాయి కదా. సో అసలు తీసుకోవాల్సింది, బట్ వీ డోంట్ నో. అంటే మేము మళ్ళీ కిందికి వస్తే ఎలా వెళ్తాము, వెళ్ళేప్పుడు తీసుకొద్దాంలే అనుకున్నా నేను. ఎక్కడికి వెళ్ళినా స్వీట్స్ మాత్రం తీసుకుంటాం. శ్రీనుకు చాలా ఇష్టం, ఆర్వికి చాలా ఇష్టం. సో అన్ని స్వీట్స్ చూపిస్తున్నాయి చూడండి, మళ్ళీ అక్కడ మర్చిపోతున్నా అని. అక్కడ స్వీట్స్ చాలా బాగుంటాయి. హాట్ కూడా చాలా బాగుంటుంది. అంటే అన్ని బాక్సెస్లో స్టోర్ ఉంటాయి. మేము ఎప్పుడు వెళ్ళినా బాక్సెస్ తీసుకొచ్చుకుంటాం. ఆర్వి అంటుంది, నాకు కొన్న బాక్సెస్ మీరు యూజ్ చేస్తున్నారు పికిల్స్కి అని చెప్పేసి.
ఇక్కడ ప్లాస్టిక్ బాక్సెస్లో స్టోర్ చేసి ఉంటాయి, మంచిగా హైజీన్ ఉంటాయి. చెప్పా కదా చాలా నీట్గా ఉంటాయి. నాకు ఈ స్వీట్ అంటే అసలు నాకు రసమిలే అంటే చాలా ఇష్టం. నాకు ఇష్టమైన స్వీట్స్లో రసమిలే, ఎందుకంటే ఎక్కువ స్వీట్ ఉండదు, మైల్డ్గా ఉంటుంది, కొంచెం మంచి ఫ్లేవర్ ఉంటుంది అండ్ మిల్క్ ఉంటుంది అండ్ కొంచెం డ్రైగా ఉండదు, కొంచెం లిక్విడ్ ఫుడ్ కదా, నాకు చాలా ఇష్టం. లిక్విడ్ ఫుడ్స్ నేను చాలా ఎక్కువ తీసుకుంటా విత్ కంపేరింగ్ టు అదర్. అండ్ దిస్ ఈజ్ బ్యూటిఫుల్ బాదం మిల్క్, సో గాడ్. ఇది మా వెజ్ ప్లేట్ అనమాట. సో నార్త్ ఇండియన్ థాలీ తీసుకున్నాం మేము, ఇది సౌత్ ఇండియన్ థాలీ. ఇంకోటి మినీ బాంబే నార్త్ ఇండియన్ థాలీ తీసుకున్నాం. పూరి అండి, నేను ఆర్వీకి పెట్టకుండా ఫస్ట్ తినేస్తున్నా. పూరి చూడంగానే చల్లగైపోతుందేమో అని, ఎందుకంటే పూరి వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుందండి. సో ఇవన్నీ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్. నెయ్యి అండి, మంచి గీ, మన పొడి అంటాం కదా, పొడి వచ్చింది. నాకు పొడి అండ్ గీ అంటే చాలా ఇష్టం. అండ్ ఫ్రై కూడా చాలా బాగుంది. అన్నీ బాగుంటాయండి, అన్ని వెజిటబుల్స్ అన్నీ బాగుంటాయి. అండ్ కందిపొడి ఇచ్చినారు. ఈ మిర్చి పెరగన్నంలో తిందామని పక్కన పెట్టుకున్నాను అండి, ఇది మర్చిపోయాను. అండ్ చూడండి చిన్న చిన్న బౌల్స్ ఎంత బాగున్నాయి. ఇలాంటి లేడీస్కి భలే ఇష్టం, అమ్మాయిలకి ఇలాంటి చిన్న చిన్న బౌల్స్ అంటే భలే నచ్చుతాయి కదా. అండ్ సూపర్ వెజ్ అంటే మంచి వెజ్ థాలీ తీసుకోవాలి అంటే ఇక్కడైతే మనం చట్నీస్కి వెళ్ళొచ్చు. థాలీ అంటే చట్నీస్లో చాలా బాగుంటుంది. నేను ఎప్పుడో తిన్నాను, చాలా ఇయర్స్ అయిపోతుంది తినక. అప్పుడు ఊరికే ఫ్యాకల్టీస్ ఉన్నప్పుడు అటు ఇటు బయటికి వెళ్ళినప్పుడు చట్నీస్ తినేవాళ్ళం అనమాట. అండ్ ఈ కర్డ్ కాకుండా కొంచెం వాళ్ళకు లోకల్లో ఫుల్ బర్రెలు ఉంటాయి కాబట్టి మంచిగా ఆ కర్డ్ వేస్తే బాగుండు. యాజ్ యూజువల్ లైక్ హైదరాబాద్ ప్యాకెట్ కర్డ్ ఇచ్చినారు, అంతేం అనిపించలేదు నాకు. నాన్ ఓకే, స్టిల్ ఓకే, బట్ అంత సిటీ ఏం కాదండి, మంచి బర్రెలు ఉంటాయి. వాళ్ళు టీ స్టాల్లో కూడా అడిగాను, నేను అడిగితే ఆయన అన్నారు కదా టీ అంత బాగోదండి, అందుకే మిల్క్ ప్యాకెట్స్ అయితేనే ఫ్లేవర్ వస్తుంది, అందుకోసమే ఎవరు బయట తీసుకోము, మిల్క్ ప్యాకెట్సే తీసుకుంటామని. కందిపొడి అండి, వావ్, నోట్లో ఊరుళ్ళు వస్తున్నాయి నాకు ఇప్పుడు చెప్తుంటే కూడా. అలా తినేసాక తర్వాత వెంటనే కాణిపాకం బయలుదేరాం. ఈ బర్ల కొట్టం అండి, కాణిపాకం వెళ్తుండే బర్ల కొట్టం, వాళ్ళు మంచి స్టోన్తో ప్రిపేర్ చేసుకున్నారు, ఎంత బాగుంది చూడండి. అండ్ మేము విలేజ్ లోపల నుంచి అంటే చెరుగట్టు పై నుంచి వెళ్ళాము, మామూలుగా మెయిన్ రోడ్ కాకుండా అలా విలేజ్ చూద్దామని చెప్పేసి విలేజ్ లోపల నుంచి వెళ్ళామన్నమాట. ఆర్వీ చెప్తుంది, సో మేము ఎందుకు తీసుకొచ్చాము ఆర్వీని అంటే చూపిస్తున్నాం అనమాట. సో ఇలా ఉండేది ఓల్డెన్ డేస్లో, మా తాతయ్యల కాలంలో అలా ఉండేది అని తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో కాణిపాకం వచ్చేసాను, ఇదైతే మెయిన్ రోడ్ సెంటర్, అదైతే చెరుగట్టు మీద నుంచి చిన్న దారి, ఆ దారిలో నుంచి ఊర్లో నుంచి లోపలికి వచ్చామన్నమాట మేము. అండ్ కాణిపాకం దర్శనం నార్మల్గా అయిందండి. యాక్చువల్లీ ఎప్పుడు మేము కాణిపాకం చూడండి ఎంతమంది బస్సెస్లో వచ్చి మంచి వంట చేసుకొని తింటున్నారు. అరౌండ్ 2:30 మేము వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ వంట చేసుకుంటున్నారు. అంటే అంతమంది వస్తే అలా మంచిగా అన్నీ తీసుకొచ్చుకొని వంట చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా, అందరితో కలిసి వస్తే చాలా బాగుంటుంది. బట్ మన అన్ని సడన్ ప్లాన్స్ ఉంటాయి కదా, ఏది అనుకోని ప్లాన్స్, ఏది వాంటెడ్లీ నేను ప్లాన్ చేసుకోను, జస్ట్ వెళ్ళాలి అనుకుంటే అంతే, వెళ్ళిపోవాలి అంతే, డబ్బులు ఉన్నాయా వెళ్ళిపోవాలి అంతే. డబ్బులు సంపాదించేదే నేనైతే తిరగడానికండి. బట్ ఈసారి శ్రీనే పెట్టాడు, బికాస్ నేను కొంచెం డిప్రెషన్లో ఉన్నా, బట్ నాకు కొంచెం మెంటల్ హెల్త్ బాగాలేదు. సో అప్పుడు నేను ఇంట్లో ఒంటరిగా ఉంటే భయం వేస్తుంది నాకు. డిప్రెషన్లో ఏంటంటే ఎక్కువ భయపడతా. సో దట్స్ వై నేను దాని నుంచి బయటికి రావాలి అంటే నేను ఏదైనా ఒక ప్లేస్ విజిట్ చేయాలి. సో ఎవరింటికల్లా వెళ్ళాను అనుకోండి, వాళ్ళు ఏదైనా చెప్తే నాకు ఇంకా ఎక్కువ అయిపోతుంది, అది తట్టుకోను. నేను నా బాడీ కండిషన్ ఏంటంటే వేరే వాళ్ళు చెప్పింది రిసీవ్ చేసుకోదు, అది వినలేను, తట్టుకోలేను, నా మైండ్ అంతా తీసుకోలేదు. సో దట్ వాజ్ ద ఇష్యూ. సో నేను ఇంకెవరింటికి వెళ్ళినా ఇంకెక్కువ డిప్రెషన్కి వెళ్తే తప్ప బయటికి రాలేను, ఎవరితో కలిసినా కూడా నేను బయటికి రాలేను. నేను వెళ్తే మళ్ళీ ఒక దేవుడు టెంపుల్కి వెళ్తేనే నా మైండ్ రిలాక్స్ అవుతుంది. స్టిల్ నేను ఇంకా అదే కండిషన్లో ఉన్నాను, బట్ వర్కౌట్ చేస్తున్నా, అంటే డిప్రెషన్కి వెళ్ళకుండా నేను కాపాడుకుంటున్నా. అప్పుడప్పుడు బ్యాడ్ పేస్ కూడా ఉంటుంది కదా, గుడ్ పేస్తో పాటు బ్యాడ్ పేస్ కూడా రన్ అవుతుంది. సో చూడాలి ఎప్పుడు బయటకు వస్తానో తెలీదు, బట్ ఈసారి సీరియస్లీ ఐ విల్ వర్కౌట్ వెరీ లాంగ్. అండ్ గణేష టెంపుల్, సో దర్శనం అంటే మేము మిడ్ ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదా, సో అభిషేకం ఏం లేదు, హారతి ఏం లేదు, ఎవరు లేరు ఆ టైంలో. డ్రై డే లాగానే అనిపించింది, ఏంటంటే ఎప్పుడు పూజ చేయించుకునే అలవాటు కదా, సడన్గా ఓన్లీ దర్శనం అనేసరికి మనసు ఒప్పుకోలేదు, అసలు దర్శనం చేసినట్టు ఒక ఫీల్ రాలేదు. ఏంటంటే అంటే అన్ప్లాన్డ్, మైండ్ అంతా అన్స్టేబుల్గా ఉందండి. సో ఎక్కడికో వెళ్ళాలి, పరిగెట్టాలి, గాబరగా పరిగెట్టడం తప్ప మైండ్ స్టేబుల్గా ఉండుంటే వెళ్ళడం వేరు, మైండ్ అన్స్టేబుల్గా పెట్టుకొని మనం ఎక్కడికైనా వెళ్తే అది వేరు. సో నాకు అంతేం అనిపించలేదు ఈసారి, ఎఫెక్టివ్గా ఏం అనిపించలేదు, బట్ లాస్ట్లో మాత్రం చాలా బాగుంది. చెప్తాను నేను వీడియోలో, సెకండ్ వీడియో వస్తుంది అది, పార్ట్ 2లో చెప్తాను ఏం జరిగింది, నేను ఎందుకు అంత హ్యాపీ అయినా. సో నేను అంటే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోకుండా వచ్చినా కూడా నేను హ్యాపీగానే ఉన్నా.
వై బికాస్ అనేది నేను సెకండ్ వీడియోలో రివీల్ చేశాను. దిస్ ఈజ్ ఆల్ ఫన్. సో ట్రిప్ లాగా, అంటే ట్రిప్ లాగా ఉండాలి, దర్శనం అవ్వాలి, హ్యాపీగా కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలి. ఆర్వీకి ఎలాగైనా స్నానం అంటే తనకి రివర్ ఆర్ ఓషన్ బాత్ ఉంటుంది కదా, సో అలా కాకపోయినా తనకి ఏదన్నా ఇక్కడ ఉంటుంది అనుకున్నా మామూలుగా, ఇక్కడ శివాలయం ఉంటుంది కదా అక్కడ మన టెంపుల్ పేరు నాకు గుర్తులేదండి, ఐఎమ్ సో సారీ. ఈ టెంపుల్కి వెళ్ళాం, బట్ ఇక్కడ వాటర్ లేవండి, స్నానం చేసేంత లేదు. సో వాటర్ అన్నీ లేవు. సో కొంచెం డ్రై సీజన్ అనుకోవాలి. సో చెరువు కూడా చాలా మొత్తం డ్రై అయిపోయింది అనమాట. అండ్ వాటర్ చూడండి ఏదో చిన్నగా అలా వస్తున్నాయి. ఇక్కడ దర్శనం బాగా జరిగిందండి. ఇక్కడ నేను శివయ్యకి అభిషేకం చేసుకున్నా. నాకు ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, చెప్తే ఫనీగా ఉండొచ్చు మీకు. లైక్ ఎలా అంటే, నేను ఒకతను అభిషేకం చేస్తుండండి, ఏమంటే కొన్ని వాటర్ ఉంచారా అంటే లాస్ట్లో ఉంచలేదండి. నేను అడిగినా కూడా, నోరు తెరిచి అడిగిన తర్వాత కూడా ఉంచలేదు. అందులో కొన్నే వాటర్ ఉండే. శివయ్యకి ఎన్ని వాటర్ వేసామని కాదు, అట్లీస్ట్ అభిషేకం చేసామా అని మనం హార్ట్తో అని చెప్పేసి అది ఇంపార్టెంట్. సో కొన్ని నీళ్ళే నేను అభిషేకం చేస్తుంటే ఆర్వి వచ్చి నేను చేస్తా అంటుంది. సరే తనకు చాలా ఇష్టం అభిషేకం చేయడం అని చెప్పేసి నేను కొన్ని ఇస్తే మళ్ళీ తను కొన్ని అభిషేకం చేసేసింది. అలా కొన్ని వాటర్తో అభిషేకం చేసాం, వాళ్ళ లెఫ్ట్ ఓవర్ వాటర్ తోటి. బట్ ఇట్ వాజ్ సో హ్యాపీ అండి. సంధ్యాకాలంలో మంచిగా శివాభిషేకం అయిపోయింది. సో ఇట్ వాజ్ సో హ్యాపీ, అది చాలా బాగా అనిపించింది. అండ్ నేను ఒకతని ఆయన మారేడుదల వేస్తుంటే నేను అడిగాను, నాకు కొన్ని ఇవ్వరా అండి, అంటే ఒకటి ఇవ్వండి అని చెప్పేసి అడిగితే ఆయన ఏమనుకున్నారేమో ఒక కట్ట తీసి నా చేతిలో పెట్టేశారు. సో నేను వేస్తుంటే నా మనసుకే అనిపించింది, మనం దేవుడితో మాట్లాడతామని మన మనసుకే అనిపిస్తుంది అంటగా, అలా నా మనసుకి ఏమనిపించింది అంటే, అన్నీ నువ్వే వేస్తావా అని ఎవరికైనా పంచిపెట్టు దానం చేయని చెప్పేసి అన్నాడు శివయ్య. నేను అన్నా కదా లైక్ ఇక పోనీలే అని చెప్పేసి ఒకటి తీసి లాస్ట్లో ఒకటి ఉండే ఒక అతనికి తీసి ఇచ్చాను అనమాట. ఒకటి తీసి ఆయన అటు చూస్తున్నాడు ఏం చేయాలని చెప్పేసి. అరే బిల్వదళం ఇస్తే, అది శివాలయంలో బిల్వదళం ఇస్తే ఏం చేయాలని నన్ను చూస్తే నేను ఏం చెప్పాలండి చెప్పండి. నేను అంటే మనసు అంటే వాట్ వి సే, అది కోరుకోవాలండి, అంటే చెయ్యాలి అంటే అడగాలి. మనల్ని ఎవరైనా అడిగితే మనం చేస్తే పర్లేదు, అడగకుండా నేను ఇచ్చేసి సడన్గా ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే నాకే నవ్వొచ్చింది అనమాట. ఏం చేయాలని అడుగుతున్నాను నన్ను. సో ఏంటంటే మనం చెయ్యాలి, కొట్టుకోవాలి దేవుడి మీద, మనం ఏదో చేయాలనే తపన ఉండాలి దేవుడి కోసం. అట్లీస్ట్ నేను అభిషేకం ఒక్క డ్రాప్ వాటర్ అన్న వేయాలని నేను ఎంత తహతలాడానో నాకు తెలుసు. అది దేవుడు కోరుకునేది. సో అది మనం చెప్తే రాదండి, అది ఫీల్ అవుతేనే వస్తుంది. సో నేను ఫీల్ అయ్యాను ఆ పెయిన్ వాళ్ళు అభిషేకం చేస్తుంటే, అబ్బా నేను ఒక్క చుక్క డ్రాప్ అన్న వేస్తే బాగుండు అని ఫీల్ అయ్యాను కాబట్టి నాకు ఆ శివయ్య అదృష్టాన్ని ఇచ్చాడు, నేను వేశాను. అప్పుడు నేను శివయ్యతో మళ్ళీ ఇన్ రిటర్న్ నేను ఆయనతో ఏమన్నా అంటే, నేను అడుక్కున్నా బిల్వదళం ఇవ్వండి అని నేను ఆయన చేయి చాపి అడిగితే ఆయనే నా చెయ్యి చూసి ఆ బిల్వదళం ఒక్కటి ఇచ్చేది ఆ కట్టిచ్చేసినాడు. స్టిక్ మొత్తం నాకు ఇచ్చేసి వేసుకోమ్మా అని చెప్పేసి ఇచ్చేసి నేను చుట్టూ తిరుక్కుంటూ అన్నీ అక్కడ శివలింగాలకు వేసుకుంటూ వచ్చాను అనమాట. అంటే అది ఆయన ఇచ్చేసి ఉంటే దానికి విలువ ఉండదండి. బట్ మనం అడుక్కొని శివయ్యకి వేస్తే ఇంకా ఎక్కువ ఫీల్ వస్తుంది. దట్ వాజ్ అంటే చెయ్యాలనే తపన ఉండాలి, చెయ్యాలి నా స్వామికి నేను అర్చన చేసుకోవాలి, అభిషేకం చేసుకోవాలి అన్న ఫీల్ ఉండాలి. నేను చేసిన తర్వాత ఆర్వి చేసిన తర్వాత శ్రీను ఎప్పుడు దూరంగా ఉంటాడు. సో నాకు ఈ పిల్లాడేంటి ఇక్కడ ఇంత దూరంగా ఉన్నాడేంది పిచ్చోడు అది ఇదని తిట్టుకున్నాను అనమాట లోపల మనసులో. తిట్టుకొని మళ్ళీ వెళ్ళి రా అభిషేకం చేయవా మేము చేసుకున్నాం అంటే, అవునా మీరు చేసుకున్నారు ఎక్కడ అని చెప్పేసి అంటే, సో వి గాన్ అది మళ్ళీ శ్రీను తీసుకెళ్తే అక్కడ ఏం లేవు, కొబ్బరి చిప్పు ఉండే. ఆ కొబ్బరి చిప్పలో పట్టిస్తే శ్రీను మళ్ళీ అభిషేకం చేశాడు అన్నమాట శివయ్యకి. సంధ్యాకాలంలో స్వామివారి దర్శనం తర్వాత అభిషేకం చేసుకున్నాం, చిన్నదో పెద్దదో, బట్ అట్లీస్ట్ వీ డన్ అన్ ద అభిషేకం. అండ్ ఇక్కడ మేము మంచి బొట్టు పెట్టుకుంటున్నాం. పాప ముసలైన పోలీసులు తరిమేశారని, నాకు డబ్బులు ఇవ్వలేదు. మీరు ఎవరైనా ముసలైన ఫోటో ఉంది కదా, ఎవరైనా కనిపిస్తే 10 రూపీస్ ఇవ్వండి మా పేరు మీద. నేను తీసిచ్చే లోపే పోలీస్ అయినా తరిమేసిందండి, బాధ అనిపించింది. ఆయన అయిన తర్వాత ఇంకా ఎర్లీ మార్నింగ్ 5కే లేచాము. బట్ ఇట్ వాజ్ లేట్. మెల్లిగా అంటే మళ్ళీ అన్నీ చేసుకొని వచ్చాం. రథసప్తమి కదా ఆ రోజు చాలా రష్ ఉందండి. లేట్గా వెళ్ళొద్దని అనుకున్నాం, స్టిల్ చాలా లేట్గా వచ్చేసాం. 7కి స్టార్ట్ అయినా కూడా 8 అయిపోయింది. మేము అక్కడ బ్యాగ్స్ అన్నీ పెట్టి స్టార్ట్ అయ్యేలోపు. సో ద ఇంపార్టెంట్ ఈవెంట్స్ హ్యాపెన్ హియర్. నాకైతే మనసుకు చాలా హ్యాపీగా అనిపించింది. స్వామివారి దర్శనం చేసుకోలేదండి, అదొక అంటే చేసుకోలేదని ఏం లేదు, ఎప్పుడు చేస్తూనే ఉంటా. మానసిక పూజ అయితే చేసుకుంటాం, మానసిక దర్శనం అయితే చేసుకుంటాం, కొత్తగా చేసేది ఏం లేదు. బట్ అలా ఉంటుంది కదా, దూరం వెళ్ళాం అంతసేపు నిల్చున్నామని ఆ ఫీలింగ్ కూడా ఏం లేదండి. ఏదో ఇంకా స్వామివారితో చూసుకున్నా, మాట్లాడుకున్నా, ఇంటర్నల్గా హార్ట్తో ఆయనతో కనెక్ట్ అయ్యా వచ్చా.
వెళ్ళాను. నా తప్పు లేకుండా నేనైతే రథసప్తమి అని తెలిసిన తర్వాత కూడా వెనక్కి రాలేదు. వేరే టెంపుల్స్ ఏం లేదు, వెళ్ళింది ఆయన కోసం. కాలినడక దర్శనం చేయాలి అనుకున్నాం. సో దర్శనం వరకు రాకపోయినా కూడా బట్ ఇట్ వాజ్ వెరీ ఫెంటాస్టిక్. స్వామివారిని దర్శనం చేసుకోకపోయినా చాలా చాలా మిరాకిల్స్ జరిగినాయి. అది రథసప్తమి అని తెలియకుండా మేము తిరుపతికి వెళ్ళడం అనేది ఇట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ కదా. సో మామూలుగా అన్నీ ఫాలో అవుతాను. నేను మామూలుగా ఏమనుకున్నా అంటే రథసప్తమి చూశాను, నేను ఆల్రెడీ అంతకుముందు చూశాను. నాకు ఇది మాత్రం భీష్మ తర్పణం మాత్రం బాగా గుర్తుందండి. అష్టమి రోజు వస్తుంది, చెయ్యాలి ఎవ్రీ ఇయర్ మిస్ అవుతున్నా, ఇయర్ మిస్ అవ్వద్దు, చెయ్యాలి అని అనుకున్నాను. సో అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకున్నా. 26 or 27 ఐ డోంట్ నో, బట్ అది మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నా. అష్టమి రోజు అది మాత్రం గుర్తుంది, భీష్మాష్టమి వస్తుంది, ఆ రోజు చేయాలి అని. బట్ నాకు ఇది గుర్తులేదు, సప్తమి గుర్తులేదు. రథసప్తమి నిజంగా గుర్తు లేకుండా మేము తిరుపతికి వెళ్ళినాం, దర్శనం చేసుకున్నాం. ఆర్వి స్వామివారు ఉయ్యాలను తాకింది. అంత రష్లో ఆర్వి ఆ ఉయ్యాల తాకడం అనేది నేను ఒక బ్లెస్ లాగా ఫీల్ అవుతున్నా, ఆయన మాకు ఇచ్చిన అదృష్టంలాగా ఫీల్ అవుతున్నా. స్వామిని ఇంత దగ్గర నుంచి చూసిందండి. అన్నీ రథసప్తమి రోజు ఒక స్పెషల్ ఉంటుంది కదా, డిఫరెంట్గా రెడీ చేస్తారు, అన్ని డిఫరెంట్గా రెడీ చేస్తారు వెంకటేశ్వర స్వామిని. సో ఆ ఉయ్యాలని తాకి స్వామివారిని ఇంత దగ్గర నుంచి ఫేస్ టు ఫేస్ లాగా అంత దగ్గర నుంచి చూసింది అనమాట. ఆయన దర్శనం చేసుకుంది. అదొక హ్యాపీనెస్, ఎందుకంటే ఆమె కాలినడకని మెచ్చి ఆయన ఇచ్చిన అదృష్టంలాగా ఫీల్ అవుతున్నాం మేము. సో థ్యాంక్ యూ అండి. నేను పార్ట్ 2లో చూపిస్తాను నేను ఆర్వి ఎలా చూసిందని. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, సీ యూ అందరికీ. సో పార్ట్ 2 కూడా చూడండి.